డీటెయిల్ చూస్తే ధరణి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇవాళ సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం జరిగింది. జూన్ 4లో ధరణి సమస్యల పరిష్కారానికి ధరణి కమిటీ సూచనలు ఇవ్వనుంది. పెండింగ్లో ఉన్న 2.45 లక్షల అప్లికేషన్లపై ఫోకస్ చేశారు. ధరణి డ్రైవ్లో పరిష్కరించిన అప్లికేషన్లపై సమీక్షించనున్నారు. ధరణి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇవాళ సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం జరగనుంది. జూన్ 4లోగా ధరణి సమస్యల పరిష్కారానికి ధరణి కమిటీ సూచనలు ఇవ్వనుంది. పెండింగ్లో ఉన్న 2.45 లక్షల అప్లికేషన్లపై ఫోకస్ చేశారు. ధరణి డ్రైవ్లో పరిష్కరించిన అప్లికేషన్లపై సమీక్షించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, ధరణి సమస్యలతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? స్వాతి, ధరణి సమస్యలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. గత పాలనలో ధరణి ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన పూర్తి ప్రక్షాళన దిశగా ఇప్పుడు సమస్యలు లేకుండా ఉండేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. అందుకు కమిటీ కూడా ఏర్పాటు చేసింది. మొత్తం జూన్ 4 లోపల ధరణి సమస్యల పరిష్కారానికి పూర్తిగా ఏర్పాటు చేసింది. పెండింగ్ లో ఉన్నటువంటి 2.45 లక్షల అప్లికేషన్ల పైన ఫోకస్ పెట్టింది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించినటువంటి సమీక్ష కూడా నడుస్తూ ఉంది. అయితే ధరణి సమస్యల పరిష్కారం కోసం నేను మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం భేటీ కానుంది. ధరణి సమస్యల పరిష్కారం నిర్వహించినటువంటి డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించినటువంటి అప్లికేషన్లు సమీక్ష నిర్వహించినారు. జూన్ 4న ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది ఈ కమిటీ అంతా కూడా. ఆ ధరణిలో మొత్తం 119 తప్పులతో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తించినట్లు సమాచారం అయితే అందుతుంది. అలాగే ప్రభుత్వం నిర్వహించినటువంటి స్పెషల్ డ్రైవ్లు తర్వాత పరిష్కారమైన 1,00,000 అప్లికేషన్లతో పాటు పెండింగ్ అప్లికేషన్లపై కూడా సమీక్ష చేపట్టనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి దరఖాస్తులు పరిష్కారం కాకపోవడం, ధరణి పోర్టల్ కలెక్టర్ లాగిన్ కుప్పలు తెప్పలుగా పెండింగ్ ఫైళ్లు, చెప్పులు అరిగేలా కలెక్టరేట్ల చుట్టూ తిరగడాలు, సో ఇవన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో లేక ముందప్పటి నుంచి కూడా ధరణిని ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు గత విమర్శలు కూడా. సో అధికారం వచ్చిన తర్వాత ధరణిని పూర్తిగా ప్రక్షాళన దిశగా తీసుకొస్తాం, సమస్యలు అనేది ఉండకుండా చేస్తామని అయితే మాటిచ్చారో ఆ రకంగా అడుగులు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కారం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఈ నిపుణులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కమిటీ సూచనల మేరకు ధరణి స్పెషల్ గా పెట్టారు. ఇప్పటికి పెండింగ్ ఉన్నటువంటి 2.45 లక్షల దరఖాస్తులను పెండింగ్ లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించడానికి అలాగే వీటిపైన పరిష్కారాలు కూడా తెలపడానికి టీం అయితే సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. అలాగే వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఇప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి హామీ కూడా ఇచ్చారు. మార్చి 16న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఉండడంతో ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవడం మానేశారని, ఈ క్రమంలో నేడు కమిటీ సమావేశం కానుందని, జూన్ 4లోగా ధరణి సమస్యలు పూర్తిగా పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కూడా తెలిపారు. ఆ తర్వాత ధరణి పోర్టల్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టం చేసింది. ఇప్పటికే కమిటీ పూర్తిగా ఈ విషయాలపై కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. సో తప్పులు సరిదిద్దే పనిలో పనిగా ఈ కమిటీ అంతా నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తుంది. Yes. Thank you, Mahinder. Thanks for the details.